కకుపక కరాళి 30 సంవత్సరములలోగా నీవే ఈ రక్షాబంధము తొలగించి నీ బిడ్డడిని మాకు అప్పగించవలే, లేదా పూర్తిగా అసలైపోయేది. ఏమైంది మహారాణి? ఎవరో మాంత్రికుడు మన చిరంజీవి రక్షాబంధం కట్టావన్న ఆక్రాంతం నన్ను ఇలా తెప్పించాడు. ఎక్కడ వాడు? ఎటు వెళ్ళాడు? చూస్తానే. ప్రయోజనం లేదు ప్రభు, వాడెప్పుడో మాయమైపోయాడు. 30 సంవత్సరాలలోగా రక్షాబంధం తొలగించి మన చిరంజీవిని వాడికి అప్పగించకపోతే నేను పూర్తిగా శిలనైపోతానని చెప్పించాడు. భగవాన్, ఏమిటి శిక్ష? విచారించకండి ప్రభు, ఈ శాపం కూడా నా పాలిట వరమే అయింది. కనీసం మరి కొంతకాలమైన నా చిట్టి తండ్రిని కళ్ళారా చూసుకోగలుగుతా. ఏది నా తండ్రిని ఇలా ఇవ్వండి. అలాగే మహారాణి. రాజా, నేను బ్రతికే ఉన్నాను నాయన. ప్రభు, నా చిట్టి తండ్రి రోజు ఒక్కసారైనా నా దగ్గరికి తీసుకురండి, నన్ను కళ్ళారా చూసుకోనివ్వండి. అలాగే మహారాణి, అలాగే. భైరవి పూజకు పూజాద్రవ్యాలు సిద్ధం చేశాం దేశిక. అర్భకుడు కానరాడే దేశిక. అర్భకుడు చిక్కలేదురా, మంత్ర రక్షారక్షితుని చేసి మాకు మట్టి కొట్టినారురా. ఎన్నాళ్ళు కాపాడతారు దేశిక. నేడు కాకుండా రేపైనా ఆ కవచము తీసినము, ఆ అర్భకుడి పట్టి తెచ్చినము. తెచ్చినను భైరవికిచ్చుట కాదురా, మరల మహోదయం రావలేనురా. నా చిట్టి తండ్రికి రాత్రి పాలు పట్టించారు, బాగా నిద్రపోయాడా? చిరంజీవికి లోటు రాకుండా చూస్తున్నాం మహారాణి. మన బిడ్డడికి ఏం పేరు పెడదామంటాం? మహారాజా, నన్ను అడగాల, మీకు తెలీదా? చూడండి, ఆ టీవీ రాజసం ఎలా కనిపిస్తున్నాయో. మన చిరంజీవి రాజసింహుడు కావాలి. రాజసింహుడు? గురుదేవా, మన చిరంజీవికి రాజసింహుడనే పేరే నిర్ణయించాం. చాలా బాగుంది ప్రభు. ఈ గుర్రం త్వరగా కడిగిస్తే మీరు పడిపోతారు యువరాజా, అందుకనే ఈ గుర్రం తెచ్చాం. నాకు గుర్రం వద్దు, తర్వాత గుర్రమే కావాలి. సరే, మహారాజు గారితో చెప్పి అలాగే తెప్పిస్తాను. యువరాజా వారు ఏమంటున్నారు? నాన్నగారు, నాకు ఈ కోగురం వద్దు నాన్నగారు, మీరు స్వార్ చేస్తారు, అలాంటి గుర్రం కావాలి. అలాగే నాన్న, వెళ్ళి ఆడుకో. యువరాజా వారిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. చూసారా గురుదేవా, మా చిట్టి తండ్రికి అప్పుడే అన్నీ తెలిసిపోయాయి. అందుకే నేను భయపడుతున్నాను మహారాజా. గురుదేవా, కొయ్య గుర్రానికి నిజమైన గుర్రానికి తేడా తెలుసుకోగలిగిన యువరాజా వారు శిలారూపంలో ఉన్న తల్లిగారిని చూస్తే ఏమవుతుంది? జరిగిన విషయం తెలిస్తే ఆ పశువులదేమో ఏమవుతుంది? నిజం. అందుకనే ఇక మీదట రాజసింహుల వారికి ఈ విషయాలు ఏమీ తెలియకుండా దూరంగా ఉంచాలి. దూరంగా? నా ఉద్దేశం అది కాదు మహారాజా. మీకు అభ్యంతరం లేకపోతే చిరంజీవిని మేము మా ఆశ్రమానికి తీసుకువెళ్లి పెంచుతాం. సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్పించి సాహసవంతుణ్ణి చేస్తాం. అంతకంటే మాకు కావాల్సిందే ఉంది గురుదేవా. కానీ మహారాణి గారితో ఒక మాట చెప్పి. అవశ్యం ప్రభు. సరస్వతీ నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి. వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి. విద్యారంభం కరిష్యామి.
సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. శస్త్రాస్త్ర విద్యలో మహావీరుడు అయినావు. ఈ విజయానికి కారకులు దైవ స్వరూపులైన మీరే గురుదేవ. పులితేజీ, పులితేజీ, ఏమిట్రా తిండి? పులితేజీ, ఈ పూట మల్ల విద్యా సాధన చేసావా? మల్ల విద్య నాకు ఎందుకు స్వామి? అసలే తక్కువండి. ఒక చేస్తా ఉంటే నా గుండెలు గుబుకు అంటాయి. ఏదో మీ కాళ్ళకాడ గంజి తాగి బతికేవాడిని. ఏం చేస్తామే, అంతే కదా. మనిషి అన్న తర్వాత మనిషిగా బ్రతకాలి. అన్నిట్లోనూ శక్తి సామర్థ్యాలు సంపాదించాలి. నాకు అట్టాగే అనిపిస్తుంది. తాతక్క తైతక్క రానంటదే. కట్టు పడితే కళ్ళు తిరుగుతాయి, కుస్తీ పడితే సుస్థి చేస్తుంది, బాణం వెళ్తే ప్రాణమే పోతుంది. ఇంకెట్ట సాగా? పేరు చూస్తే పులి, తీరు చూస్తే పిల్లి. అధైర్యపడక పులితేజీ, అభ్యాసం చేస్తే అన్ని విద్యలు వస్తాయి. ఏంటేంటి, నాకు అన్ని విద్యలు వస్తాయా తెలుసాయే? ఇదిగో అదేదో నువ్వే చూసుకో. నీ అంటా ఉంటా, నువ్వు సెపరేట్ తింటా. సరేలే గురుదేవ, జలసమర విద్య సాధనం చేయాలి. నేను పొలకు వెళ్ళొస్తాను. అలాగే నాయన, వెళ్ళిరా. రాజసింహ. ఏం గురుదేవ? రాజా, ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. చూడు, ఇది మహత్తర శక్తి గల రక్షాబంధం. దీన్ని నీ ప్రాణం కన్నా మిన్నగా ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా దీన్ని పోగొట్టుకున్నావో నీ జీవితమే సర్వనాశనం అవుతుంది. కానీ అంత చిన్న దాంట్లో అంత మయం ఉందా? ఈ రక్షాబంధం ఎవరు పెట్టారు, ఎందుకు కట్టారు గురుదేవ? ఒక మహావ్యక్తి తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఈ రక్షాబంధం నీకు కట్టారు. ఆనాడు ఆ అమృతమూర్తి అంత త్యాగం చేయబట్టే ఈనాడు నీవు సజీవంగా ఉండగలిగావు. ఆ మహావ్యక్తి ఎవరు గురుదేవ? సమయం వచ్చినప్పుడు నువ్వే సవిస్తరంగా తెలుసుకుంటావు నాయన. వెళ్ళిరా, వెళ్ళు. నేనే. ఊరు పేరు లేని మనగాడా, ఆడాళ్ళు నీళ్లు పోసుకునే దగ్గర మగాళ్ళు ఉండకూడదని తెలీదు? తెలుసు. మరి తెలుసు ఎందుకున్నా? నువ్వు ఇక్కడ ఉంటావని నాకేం తెలుసు? ఓ, తెలీదుగా. ఇదిగో, ఎందుకంటే చూస్తా. నీ పేరు? నా పేరేదైతే నీకే చెప్పనుగా. నువ్వు చెప్పకపోయినా నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఎక్కడ ఎక్కడ? చుట్టుకుంది. పొగరమూతు పిల్ల, ఈ మాత్రానికే హడలిపోయావి. ఇది పాము కాదు, ఈగ. నాకేం తెలుసు? కాళ్ళకి చుట్టుకుంటే పాము అనుకున్నా. సరే అయితే ఎంకమ్మ, వెళ్ళొస్తున్నా. ఇదిగో, ఎంకమా గెంకమా అంటే చూడు. నా పేరు మాధవి, మర్యాదగా మాధవి అని పిలువు. మాధవి? నా పేరు రాజా. అయితే నాకే మొహం ఎట్టాకుందో రాజా.
ఓం కక్కుపక్క కరాళి